మొన్నటి దినంలో కడప ప్రెస్ క్లబ్లో అనంతపూర్ సంబంధించి ఆలూరు గీతాంజలి అనే వ్యక్తి నా మీద అనగా చల్లా రాజశేఖర్ మరియు నా మిస్సెస్ కార్పొరేటర్ చల్లా స్వప్న మీద అనవసరమైన విషయాలను ప్రస్తావించి నా కుమార్తెను తీసుకెళ్లారు, నా కుమార్తెను నాకు ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో చాలామందికి వాస్తవాలు తెలియవు కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో వచ్చి దీన్ని పూర్తిగా నిజానిర్ధారాలు తెలియజేయడానికి మేము వచ్చాము. యాక్చువల్గా ఆలూరు గీతాంజలి అనే ఆమెకు ముందు 2015 ముందే బండి గంగన్న అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు, బండి రాధిక, బండి కావేరి. వీళ్లకు పెద్ద బాబు 18 సంవత్సరాలు, చిన్న బాబు 16 సంవత్సరాలు. వీళ్ళు సింగనమలలోని గవర్నమెంట్ స్కూల్లో మొన్నటి వరకు 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళ భర్తతో ఉండంగానే నా భార్య యొక్క అన్న కొడుకును అతన్ని లవ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టి నువ్వు నాతో తిరిగేటన్ని వీడియోలన్నీ నేను మీ అందరి సోషల్ మీడియాలో పెడతానని భయపడించి ఆ రోజు వివాహం చేసుకున్నది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2018లో పెళ్లి చేసుకున్న తర్వాత 2021లో మా వాడు పోసా అరుణ్ తేజ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అది కూడా ఆ మరణం కనుక కూడా నాకు కొంచెం కుట్ర జరిగిందని చెప్పేసి అనుమానం కూడా ఉన్నది. ఆ రోజు ఆమె ప్రవర్తన రీత్యా, ఆమె మీద ఉన్న కేసుల రీత్యా మా పాప అన్విత యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరం అవుతుందని చెప్పేసి మేము పాప భవిష్యత్తు దృష్ట్యా మేము, మా కుటుంబ సభ్యులు, మా భార్య, వాళ్ళ అక్కగారు, వాళ్ళ అమ్మగారు అందరూ కలిపి మీరు తీసుకెళ్ళండి, మీ దగ్గర అయితే భద్రతగా ఉంటుంది అని చెప్పి ఆ రోజు మేము తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అనేక సార్లు 2-3 సార్లు మా దగ్గరికి వచ్చి అమ్మాయి చూసి వెళ్ళింది. కానీ ఆమెకు ముఖ్యంగా కుమార్తె కన్నా వాళ్ళ ఆస్తి ఏ విధంగా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఆమె రకరకాల ప్రయత్నాలు, రకరకాల రాజకీయ ఎత్తుగడలు, మమ్మల్ని రాజకీయంగా ఏ విధంగా మేము చేయాలనేసి అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే గత సంవత్సరము జూన్లో మా మీద హెబియస్ కార్పస్ అంటే పాపను కిడ్నాప్ చేశాము అనే కేసు హైకోర్టులో వేసింది. హైకోర్టులో వేసిన ఎడల మేము కూడా హైకోర్టు లాయర్ ద్వారా అప్రోచ్ అయ్యాము. అక్కడ మేము చెప్పాము, ఈ అమ్మాయి ఒక ముందు మ్యారేజ్ అయింది, ఈ అమ్మాయి మీద చాలా 14 కేసులు ఉన్నాయి, PID కేసులు ఉన్నాయి, ఇమ్మారల్ ట్రాఫికింగ్ కేసు ఉన్నాయి, ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయని చెప్పాము. కానీ అక్కడ కోర్టులో ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్పి మేము రాజకీయంతో ఈ కేసులన్నీ మేము పెట్టించాము అని ఆ రోజు కోర్టులో జరగడం జరిగింది. ఇవన్నీ ఇరువాదనలు విన్న తర్వాత జడ్జి గారు కడప ఎస్పీ గారికి మరియు అనంతపూర్ ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా రాసి పంపించారు. అందులో 14 కేసులు ఉన్నవాట వాస్తవము, మరియు ఒక కేసులో 2 సంవత్సరాలు కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించింది వాస్తవము అని తెలిసిన ఎడల కోర్టు వారు ఈ అమ్మాయి భద్రతకు, ఈ అమ్మాయి ఫ్యూచర్కు సంబంధించి వాళ్ళ అమ్మ దగ్గర ఉండడం ఎంతవరకు సబబు కాదని చెప్పేసి, వాళ్ళ నానమ్మ దగ్గర, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర అయితే ఈమె క్షేమంగా ఉంటుందని చెప్పేసి గత నెల జనవరి 20వ తేదీన కేసును కొట్టివేయడం జరిగింది. కానీ నిన్న పెట్టి ఇప్పటికీ కోర్టులో జరుగుతుందని చెప్పేసి ప్రజలను మరియు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరిని ఇక్కడ మీడియేటర్లను పెట్టుకొని ఈ విధంగా చేయడం చాలా అన్యాయము. మేము మా కుటుంబం గురించి గత 20 సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నాము, ఏ పార్టీలో ఉన్నా కానీ మేము ఎవరికి చెడు చేసే వాళ్ళం కాదు. కాబట్టి పాప భవిష్యత్తు దృష్ట్యా మేము తీసుకొచ్చాము. ఈ పొద్దు పాప ఎలా ఉందనేది కూడా మా దగ్గర సంతోషంగా ఉంది, పాప బాగుంది అని చెప్పేసి మేము పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆ అమ్మాయి 14 కేసులు ఉన్నాయని చెప్పినా అన్ని చేసినా కానీ కూడా మరి ఈ నెలలో ఆమె మీద 2 కేసులు మరి వేణుగోపాల్ నగర్లోని మహిళలను భయభ్రాంతులు చేసి వాళ్ళని కొట్టి ఏ విధంగా చేసిందనేది పత్రికలకు అందరికీ మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి నిజానిర్ధారాలు మీరే చూసి మీరు తెలియాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.
నేను కొట్టేటట్లయితే మీరు ఎంక్వైరీ చేసుకోండి, పాపను కూడా పిలిచి అడగండి. ఇంతవరకు ఏ పొద్దు కూడా మేము మా పిల్లలతో పాటే చూసుకున్నాం, కానీ ఏదో తెచ్చుకున్న పిల్లలు అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.